జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, లేదంటే ఎక్కడ కూడా పార్టీ శ్రేణులు నేతలను కలవకపోవడం, తర్వాత ప్యాలెస్కే పరిమితం అవ్వడం. సో లేదు అని అంటే ఏదైనా చావులు జరిగితే అక్కడికి వెళ్ళడమో, లేదనంటే ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళి జై జగన్, జై సీఎం ఇట్లాంటి నినాదాలు పెట్టించుకోవడం, చేయించుకోవడము, ఇట్లాంటి వాటికే పరిమితం అవుతున్నారు తప్పించి ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే అంశాలు లేవనెత్తడమో, లేదంటే మాట్లాడడమో ఇట్లాంటివేవి కూడా చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో గతంలో మనం చూసాం ఎమ్మెల్సీ అంటే మండలి అవసరమా, మనిషికి ఉన్నటువంటి 5,000లో 6,000 మండలి, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే మండలి కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. అదే మండలిలో దాంట్లో లీడర్ ఆఫ్ ది హౌస్గా అంటే ప్రతిపక్ష నేతగా దాంట్లో బొత్స సత్యనారాయణ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు. సో దాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి అట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామంది ఎమ్మెల్సీలు చేయి జారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీరు ఆ విధంగా ఉంది. సో అట్లాగే సీనియర్ లీడర్స్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని కూడా ఎక్కువగా పట్టించుకోకపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకు ప్రాధాన్యం పెరుగుతోంది మరి పార్టీలో. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో ఆయనే ప్రతిపక్ష అంటే ఏదైతే మండలిలో బొత్స సత్యనారాయణ గారే వారికే వైసీపీకే మెజారిటీ ఉంది కాబట్టి ఆయనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు కాబట్టి మండలిలో. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం సెట్ అవ్వట్లే, అంటే ఆయన మింగుడు పడట్లేదని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం చూసాం గతంలో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన సమయంలో కూడా బొత్స సత్యనారాయణ ఆ విధంగా వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడడం, ఆ తర్వాత వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటే ఆయన కొంతసేపు ఆగే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం రఘురామకృష్ణరాజుతో ఏదైతే బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి అంశం ఇట్లాంటివి కనిపించిన నేపథ్యంలో ఏదో జరుగుతోంది, మరి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలా ఏదని మరి అట్లాంటి ఆలోచన లేదని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే వైసీపీలో ఇటు బొత్స సత్యనారాయణ వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా కనిపిస్తోందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఏదో జరుగుతోంది, ఏదో తేడా కొడుతోంది సీనా అంటారు చూడండి సినిమాలో, అట్లా కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో జగన్కు ప్రతిపక్ష హోదా దక్కలేదు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఇటు బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఇదేనా మరి జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదా? ఇక పూర్తిగా ఈ జీఎస్టీ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మండలి అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. సో జీఎస్టీ సంస్కరణలను ప్రశంసిస్తూ మండలిలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామంటూ బీఎస్సీ సమావేశంలో బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అంటే బీఎస్సీ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఏదైతే జీఎస్టీకి సంబంధించింది మేము వ్యతిరేకిస్తున్నాము అని బొత్స సత్యనారాయణ మండలిలో మాట్లాడారంట. సో ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చేసరికి అక్కడికి ఈ అంశం చర్చకు వచ్చే సమయానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించారు జగన్మోహన్ రెడ్డి. ఏమంటున్నారు, ఇది ఒక విప్లవాత్మక మార్పు జీఎస్టీకి సంబంధించి అని జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. సో మరి ఎక్కడ ఏంటి ఎందుకు ఆ భయం అనేది తెలియాల్సి ఉంది. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి ట్వీట్ పక్కన ప్లే అవుతోంది. సో అదేవిధంగా కూడా మండలిలో ఏం జరిగింది మరి పయ్యావుల కేశవ్ దీనికి సంబంధించి ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. బొత్స సత్యనారాయణ గారు బీఎస్సీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. సభలో ప్రవేశపెట్టాము. దీన్ని వ్యతిరేకిస్తారా? ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, మీరు ఇది చెయ్యలేరు, చెయ్యజాలరు, దీన్ని వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను. ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దీన్ని స్వాగతిస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బీఎస్సీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పమని చూస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని మండలిలో పయ్యావుల కేశవ్ దీనికి సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యం మనం చూసాం. అంటే మీరు దీన్ని ఇంకా కూడా వ్యతిరేకిస్తున్నారా అనేది పయ్యావుల కేశవ్ అడుగుతూ ఉన్నారు. కానీ ఇక బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడలేరు, ఎందుకంటే పైనుంచి మరి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు కదా వెంటనే అప్పుడే. మరి వీళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అదేవిధంగా బొత్స పైన కూడా కొంచెం సీరియస్గా ఉన్నారంట. మరి మండలిలో అంత సంఖ్యాబలం ఉంది, దాదాపుగా 32-34 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. మరి మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి, గట్టిగా ప్రశ్నించాలి, ఇట్లాంటివన్నీ చేయాలి అని అంటే మరి అట్లా ఏం చెయ్యట్లేదు. మరి ఏం జరుగుతోంది, ఎవరితోనైనా మరి టచ్లోకి వెళ్ళిపోయారా అనే భయం కూడా జగన్మోహన్ రెడ్డిలో పట్టుకుందంట. సో కొద్ది రోజుల క్రితం మనం చూసాం షర్మిలతో బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి అంశం. అట్లాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కూడా బొత్స సత్యనారాయణ కలిసి ఫోటోలు దిగినటువంటివి కూడా చాలా వైరల్ అయిపోయాయి. శాసన మండలి చేతుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అంటూ కూడా
శ్రేణులు కావచ్చు, వైసీపీ నేతలు, ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారట. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకు మాట్లాడట్లేదు అనేది వాళ్ళు చెప్పేది. కానీ ఇక్కడ అంటే కోఆర్డినేషన్, అంటే అంతర్యుద్ధం కోఆర్డినేషన్ కావచ్చు, లేదంటే ఇట్లాంటివన్నీ కరువైపోయాయి వైసీపీలో. అంటే గతంలో కూడా మనం చూసాం, అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు ఎవరైనా టీడీపీ కానీ ఇతర నేతలు ఆయనకు నచ్చని వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూసాం గతంలో ఏదైతే తారక రత్న చనిపోయినటువంటి సమయంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బంధువు అవుతారు, ఏది తారకరత్న, అట్లాగే విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా బంధువు అవుతారు. సో ఆ నేపథ్యంలో అక్కడ కలిసిన సమయంలో పక్కన కూర్చున్నంత నేపథ్యంలో సో ఆయనను ఏ విధంగా కట్ చేశారు, ఎట్లా దూరం పెట్టేశారని మనం చూసాం. సో ఇప్పుడు బొత్స వంతొచ్చింది, ఆ విధంగా చేస్తున్నారు. దాన్ని ముందుగానే బొత్స సత్యనారాయణ పసిగట్టి, సో మండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి, లీడర్ ఆఫ్ ది హౌస్ నేనే కాబట్టి మరి ఆ విధంగా ఏమైనా వాళ్లకు సహకరిస్తున్నారా అంటూ కూడా వైసీపీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు ఆ చర్చలో పాల్గొంటున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం అండి.